తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసులకు పతకాలు అందజేశారు. ఇక అంతకుముందు హైదరాబాద్ లోని గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అమరవీరుల స్తూపం ముందు పూలను ఉంచి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవల్ని గుర్తు చేసుకున్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల సక్సెస్ గురించి వివరించారు. తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతమిస్తున్నామని తెలిపారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తామని, రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. ప్రతి సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం, అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం, లేఖలు రాస్తున్నాం. వారితో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ దగ్గర బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. ప్రజా శ్రేయస్సు ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాము. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం.
గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.